ఒత్తిడి. అబ్బో! ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది? టెన్షన్, తలనొప్పి. కరెక్టే కదా? కానీ మన బాడీ లోపల అసలు ఏం జరుగుతోందని ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈరోజు దీన్ని ఒక ఫన్నీ, సింపుల్ అనాలజీతో భలేగా అర్థం చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా మరి? సరే, ఒక్కసారి ఇలా అనుకుందాం. మీ ఇంట్లో ఓ ఫైర్ అలారం ఉంది. కానీ దానికి ఏమైందో ఏమో, ఇంట్లో ఎక్కడా పొగలేదు, మంటలేదు, అయినా రోజంతా రాత్రంతా నాన్ స్టాప్గా మోగుతూనే ఉంది. ఊహించుకుంటేనే ఎంత చిరాగ్గా ఉంది కదా. మన ఒత్తిడి కథ కూడా అచ్చమిలాగే ఉంటుంది. సరే, అయితే ముందుగా మన బాడీలో ఉన్న ఈ సూపర్ స్మార్ట్ అలారం సిస్టమ్ వైరింగ్ ఎలా పనిచేస్తుందో ఓ లుక్కేద్దాం. దీని వెనకాల ఓ పెద్ద సైన్సే ఉందండోయ్. దీనికి సైంటిఫిక్గా ఓ పెద్ద పేరుంది, సింపథెటిక్ నాడీ వ్యవస్థ. అంత కష్టంగా వద్దులేండి, సింపుల్గా ఎస్ఎన్ఎస్ అందాం. ఇది మన బాడీకి ఒక పర్సనల్ బౌన్సర్ లాంటిదన్నమాట. ఏదైనా డేంజర్ మన దగ్గరకు వస్తోందని అనిపించగానే వెంటనే హేయ్ జాగ్రత్త అని మనల్ని అలర్ట్ చేస్తోంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఎస్ఎన్ఎస్ అనేది మన బాడీలో ఉండే ఆటోమేటిక్ ఫైర్ అలారం అన్నమాట. నిజమైన ప్రమాదం ఏదైనా వచ్చినప్పుడు ఈ అలారం టక్కున మోగి మనల్ని కాపాడుతుంది. ఒకటే పరుగు లంఘించు లేదా తిరిగి పోరాడు అని ఒక సిగ్నల్ పంపిస్తుంది. దీన్నే చాలా ఫేమస్గా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అని పిలుస్తాం. అంతా బాగానే ఉంది కదా, మరి అసలు సమస్య ఎక్కడ మొదలవుతోంది? అక్కడికే వస్తున్నా. ఆ అలారంకి ఎప్పుడైతే పిచ్చెక్కి ప్రమాదమనేది లేకపోయినా గట్టిగట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు మొదలవుతోంది అసలు కథ. చూద్దాం రండి, ఆ తప్పుడు అలారాల గొడవేంటో. డాక్టర్ల భాషలో దీన్నే సింపథెటిక్ ఓవర్లోడ్ అంటారన్మాట. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే సింపుల్గా అలారం స్ట్రక్ అయిపోయింది అంతే. చుట్టూ ఎక్కడా పొగలేదు, మంటలేదు, అయినా ఆ అలారం సైరన్ మాత్రం అస్సలాగదు. మరి అలా ఆగకుండా మోగే ఆ గోల మనల్ని ఏం చేస్తుందో తెలుసా? చూడండి, ఆ ఆగకుండా మోగే సైరన్ వల్ల మన బాడీ ఎంతలా సఫర్ అవుతుందో. ఫస్ట్ ఆ గోలలో ప్రశాంతంగా నిద్రపడుతుందా? అస్సలు పట్టదు, అదే ఆందోళనగా మారుతుంది. తర్వాత బాడీ ఎప్పుడూ అలర్ట్ అలర్ట్ మోడ్లోనే ఉండటంతో మన గుండె ఒక రేస్ గుర్రంలా దడదడ కొట్టుకుంటుంది. అదే హైబీపీ. ఇక బాడీ మొత్తం అమ్మో ప్రమాదం ప్రమాదం అని అరుస్తున్నప్పుడు అబ్బా ఈ టైంలో తినడం, అరిగించుకోవడం లాంటివి ఎవరికి కావాలి అని మన డైజెస్టివ్ సిస్టమ్ను పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. అందుకే జీర్ణ సమస్యలు మొదలవుతాయి. అయ్యయ్యో, మరి ఆగని గోలనుంచి బయటపడే మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఆ అలారంకి ఒక సైలెన్స్ బటన్ కూడా ఉంది. మరి దాన్ని ఎవరు నొక్కాలి? మనమే నొక్కాలి. ఆ బటన్ని ప్రెస్ చేయడానికి ఒక సింపుల్ రీసెట్ కోడుంది. చూద్దామా? స్టెప్ 1. ఓకే, ఇది జస్ట్ ఫేక్ అలారం, ఇక్కడ నిజంగా ఏ డేంజరు లేదు అని ముందు మనసుకి మనం చెప్పుకోవాలి. స్టెప్ 2. నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం లేదా ఓ 2 నిమిషాలు ధ్యానం చేయడం. వీటితో మన బాడీకి హే కూల్ బ్రో, అంతా సేఫ్ అని ఒక సిగ్నల్ పంపాలి. ఇక స్టెప్ 3 ఇంకేముంది, అలారం ఆగిపోయాక వచ్చే ఆ ప్రశాంతమైన నిశ్శబ్దం ఉంది చూశారు, దాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయడమే. ఈ మాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అంటే మనం మన లైఫ్ స్టైల్లో చేసుకునే చిన్న చిన్న మార్పులు, అంటే ఈ శ్వాస తీసుకోవటం, మెడిటేషన్ చేయడం లాంటివి ఉన్నాయే, అవి మనం స్వయంగా ఆ ఫైర్ అలారం దగ్గరికి వెళ్ళి ఒరే బాబూ ఇది తప్పుడు అలారం, మేమంతా సేఫ్గా ఉన్నాం నువ్వాపు అని దాన్ని మాన్యువల్గా ఆఫ్ చేయడం లాంటిదన్నమాట. ఆహా, ఫైనల్గా అలారం ఆగిపోయింది. బిల్డింగ్ అంతా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉందో. ఆ ఫీలింగ్ అద్భుతం కదా. మన శరీరం కూడా అచ్చం అలాంటి ఓ అద్భుతమైన పీస్ఫుల్ జోన్లోకి అడుగుపెడుతుంది. ఈ పీస్ఫుల్ జోన్కి ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, అతనే పారాసింపథెటిక్ సిస్టమ్. ఇతను మన బాడీకి ఒక కేరింగ్ మేనేజర్ లాంటోడు. ఇది యాక్టివేట్ అవ్వగానే రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ ఆన్ అవుతుంది. అంటే సరే అలారం ఆగింది కదా, ఇక అందరూ రిలాక్స్ అవ్వండి, తిన్నది ప్రశాంతంగా అరిగించుకోండి, ఏమైనా రిపేర్లుంటే చేసుకోండి అని బాడీలోని అన్ని భాగాలకి మెసేజ్ పంపుతుంది. మన బాడీ నిజంగా హీల్ అయ్యేది, రీఛార్జ్ అయ్యేది ఈ టైంలోనే. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు నాన్ స్టాప్గా మోగే అలారం గోలతో ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్, ఇంకోవైపు ప్రశాంతమైన వాతావరణంలో రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఆ గోల నుంచి ఈ ప్రశాంతత వైపు మన సిస్టమ్ని స్విచ్ చేయడం. అదన్నమాట సంగతి. సో మొత్తం ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి?
ఒత్తిడి అనేది మనల్ని భయపెట్టే ఒక ఫేక్ ఫైర్ అలారం అంతే. అయితే దాన్ని ఆపే రిమోట్ కంట్రోల్ ఎక్కడో లేదు. అది మన చేతుల్లోనే ఉంది. అదే మన శ్వాస, మన ప్రశాంతత. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మరి మన జీవితంలో ఈ స్ట్రెస్ అనే అలారం మోగినప్పుడు మన పర్సనల్ సైలెన్స్ బటన్ ఏది? అది ఒక కప్పు వేడివేడి ఛాయ్ తాగడమా, మంచి మ్యూజిక్ వినడమా, లేదా ఓ 5 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడమా? ఆలోచించండి. ఈ సరదా విశ్లేషణ మీకు ఉపయోగపడింది, నచ్చింది అనిపిస్తే దీన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కాదు, మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు అసలైన ఆనందం. ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం మనమందరం కలిసి ఈ విషయాన్ని అందరికీ చేరవేద్దాం.